హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి వరకు మనం చాలా స్టిచ్చెస్ నేర్చుకున్నాం కదా, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఈరోజు జిగ్జాగ్ స్టిచ్ నేర్చుకుందామండి. సో జిగ్జాగ్ స్టిచ్ అంటే మనకు జిగ్జాగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా స్టిచ్ చేస్తామన్నమాట. ఇదేం లేదండి, చైన్ స్టిచ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే స్ట్రైట్గా స్టిచ్ చేయమన్నమాట. జిగ్జాగ్ ఫామ్లో స్టిచ్ చేస్తాం. చూసారు కదా, లైన్ గీసాను. లైన్ మీద కుడితే మనకి స్ట్రైట్ అవుతుంది. ఈ లైన్ పక్కకు కుట్టాలన్నమాట. ఫస్ట్ రైట్ సైడ్ ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు తిప్పుకుంటూ అటు సైడ్ గీతకి అటు సైడ్ ఒక చైన్ వేయాలి. నెక్స్ట్ దాన్ని ఈ విధంగా తిప్పుకోవాలండి. తిప్పుకుంటే అది మనకి పక్కకు రాదనమాట. ఈ విధంగా గీతకి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి చైన్లు వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. జిగ్జాగ్ స్టిచ్ అంటారండి. జిగ్జాగ్ ఎలా ఉంటుంది, సేమ్ అదే ఫార్మేట్లో కుడతాం కాబట్టి జిగ్జాగ్ స్టిచ్ అంటారనమాట. ఇది మెయిన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మనకి కట్ వర్క్ చేసుకున్నప్పుడు బ్లౌజులకి కట్ వర్క్ స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా నెక్కి వేసుకోవచ్చు. మనం ఎక్కడన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. స్టిచ్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి టోటల్గా. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ప్లెయిన్ జిగ్జాగ్ స్టిచ్ అయింది కదా, ఇప్పుడు వచ్చేసి చైన్ మీద జిగ్జాగ్ స్టిచ్ కుడదాం. అదేంటంటే ప్లెయిన్గా కుట్టేసాం కదా ఫస్ట్ది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చైన్ స్టిచ్ చేసుకోవాలి. మీరు సింగిల్ ప్యాట్ వేసుకోవచ్చు, లేదంటే 2 దారాలు కూడా కుట్టుకోవచ్చు అండి. 2 దారాలు ఎలా కుట్టాలనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు సింగిల్ దారంతో ప్రాక్టీస్ చేయండి ఒక ప్యాట్తో. సో ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా చైన్ స్టిచ్ చేసుకోవాలి. చైన్ స్టిచ్ చేసుకున్నాక ఏం చేయాలంటే సేమ్ కలర్ థ్రెడ్ అన్న యూస్ చేయండి, లేకపోతే డిఫరెంట్ థ్రెడ్ అన్న యూస్ చేయొచ్చు, మన ఇష్టం అనమాట. నేను ఇక్కడ సేమ్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టిచ్ కుట్టాము కదా, సేమ్ అలాగే కుడతాము. కాకపోతే చైన్కి అటువైపు ఇటువైపు అలా కుట్టుకుంటూ వెళ్తాము. దగ్గరగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మెయిన్ మనం కట్ వర్క్కి బాగా యూజ్ అవుతుందండి. కట్ వర్క్ అంటే ఏంటంటే మనం ఏదైనా కుట్టి హనీకూమ్ లాగా మనకి తేనె పుట్టు ఉంటుంది కదండి, సేమ్ అదే విధంగా మనకి కాలుస్తూ ఉంటాం కదా, అటువంటిది అనమాట. అంటే అది ఒకటే కాదు, కట్ వర్క్ అంటే మనం మధ్యలో కట్ చేసేసి కాల్చి నీట్గా చేసుకుంటాం కదా, ఆ టైప్ వర్క్ కొట్టడానికి మనం మెయిన్ జిగ్జాగ్ స్టిచ్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్ చైన్ స్టిచ్తో పోల్చుకుంటే చూసారు కదా, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దానికోసం ఇది బాగా యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అనమాట, జిగ్జాగ్లో సెకండ్ మోడల్. ఇదే విధంగా బేసిక్ యూజ్ చేసి మనం రకరకాలుగా కుట్టుకోవచ్చండి. మనం నచ్చినట్టుగా ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది నేను చెప్పాను కదండి కట్ వర్క్ యూజ్ చేస్తారండి. కట్ వర్క్ యూజ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మోడల్ చెప్తాను, జిగ్జాగ్లోని ఇంకొక మోడల్ అండి. ఇదేంటంటే డబల్ కలర్ యూజ్ చేసి, డబల్ కలర్ అంటే కింద ఏమో మనం ఒక కలర్ యూజ్ చేస్తాము, పైన వచ్చేసి ఇంకో కలర్ యూజ్ చేస్తాము. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ విధంగా చైన్ స్టిచ్ కుట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరే కలర్ తీసుకున్నాను అనమాట. సేమ్ సెకండ్ టైప్ అండి. అక్కడ సేమ్ కలర్ యూస్ చేస్తాం, ఇక్కడ డిఫరెంట్ కలర్ యూస్ చేస్తున్నాం, అంతే తేడా, అంతకు మించి ఏం లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ స్టిచ్ అనమాట. కావాలనుకుంటే మనం బీట్స్ అవి కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాం. ఇది ఒక టైప్ ఆఫ్ స్టిచ్, సేమ్ జిగ్జాగ్ స్టిచ్. రెండోది కుట్టాం కదా అదే, కాకపోతే కలర్స్ మనకు నచ్చినట్టుగా డిఫరెంట్ కలర్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇందులోనే ఇంకొక టైప్ అనమాట. అటు నుంచి ఇటు కుట్టాం కదా జిగ్జాగ్, ఇప్పుడు రివర్స్లో కుడతామన్నమాట. ఇటు పక్కన ఖాళీలు ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఈసారి రైట్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ గ్యాప్ అయితే ఉందో అందులో కుట్టుకోవచ్చు. అందులో కుట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కూడా సేమ్ కలర్ యూస్ చేశాను కదా, మీరు డిఫరెంట్ కలర్ అంటే పైన 2 కలర్స్ 2 డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మనం కట్ వర్క్కి బాగా యూస్ చేయొచ్చు. ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి, మనం ఇంకొకటి వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. సో జిగ్జాగ్ స్టిచ్ అనేది మనకు రియల్ టైంలో బాగా యూజ్ అవుతుంది. బ్లౌజులు కుట్టినప్పుడు కట్ వర్క్కి కానీ నెక్కలకు కానీ ప్రతి చోట కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా అందరూ చూడడానికి మరి కొంతమందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.